మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడు అర్థమవుతుందా? ఉన్నావా లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు. వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఎక్కువ సఫర్ అవుతున్నావో, ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో, నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు. ఎక్కడ నువ్వు జంకావో అది నీకు ఎక్కువ అయింది. నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు. దేని గురించి నువ్వు భయపడడానికి లేదు, బాధపడటానికి లేదు, ఎక్కువగా థింక్ చేయడానికి లేదు, ప్రెజర్ అవ్వటానికి లేదు, ఒత్తిడి అవ్వటానికి లేదు. ఎక్కడన్నా నువ్వు కదిలావా, దేనికాడన్నా జంకావా, భయపడ్డావా, కాస్త ఒత్తిడికి గురయ్యావా, వాడు దాని ఫోర్స్ పెంచుతాడు. నిన్ను చూసినప్పుడు సైతాను గాడికి ఏమనిపించాలంటే, నడమంత్రపోడురా, నేను తీసుకొచ్చిన లెక్క చేయడు వీడు, మామూలుది కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతాను గాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి. అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారా, మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మళ్ళీ దాన్ని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను, అస్సలు లెక్క చేయదు, నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంటా తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే, అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్దావు దగ్గర, ఇంకో దయ్యం వచ్చిద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమో చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు, వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడిపో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. ఆయన ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్? ఇప్పట్లయితే దొరికేటట్లు లేడు. ఎలాంటి తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటి తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జమకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, కానీ దొరకట్లా, దేని లెక్క చేయట్లా అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది. నువ్వు లైన్లో ఉంటే, నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో, నువ్వు సాలిగూడులో చిక్కుకున్న, సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు. ఈగకున్న 4 కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి, వెంటనే సాలెపురుగు కదిలిద్ది. కదిలేం చేసిద్దో తెలుసా? ఆ లార్వా ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి, ఒక కాలు తగులుకున్నది మిగిలిన 3 కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం 4 కాళ్ళని బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్. తెలుసా మీకు ఆ సంగతి? సైతానుగాడు అలాగా. ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలావా, కదిలి కలవరానికి గురయ్యావా, ఇక వాడు అయ్యే. యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి, అవునా? కనీసం 4-5 వస్తాయి, తర్వాత మారిద్ది. అట్లాగా ఏదన్నా ఒక దాన్ని గదిలేమంటే సైతానుగాడికి అన్నీ అయ్యే, అదే సబ్జెక్టు చూడడి చేస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ భయమునకు బెదరక దేవుని బట్టి
సంతోషముగా ఆయనను బట్టే ధైర్యముగా మనం ముందుకు కొనసాగాలి. మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడు అర్థమవుతుందా? ఉన్నావా లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు. వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే. ఒక కాలు చిక్కుకున్న ఈగకి మిగిలిన 3 కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది. కావాలంటే ఇంటికి పోయి ఏ మూలల్లో ఉన్న బూజు పురుగులు ఉంటాయి పోయి చూడండి. అవసరమైతే ఒక ఈగను బట్టి వేయండి, అదేం చేసిద్దో చూడండి. అది ఆ పురుగు, అది కప్పేసం చూడు. అదిగో చూడండి. చుడతను చూసారా కాళ్ళతో? అదిగో ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని. పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు, నిన్ను కూడా అంతే చూడుతున్నాడు సైతాన్ గాడు. ప్యాక్ చేస్తున్నాడు నిన్ను, బైండ్ చేస్తున్నాడు నిన్ను ఏదో ఒక పాయింట్లో. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి. నేనున్నాను కదా. అవునయ్యా, నువ్వు ఉన్నావు. నీ అడుగు ఇరుకున పడనీయను, పడినా నేను తప్పిస్తా. కాబట్టి నన్ను బట్టి ధైర్యంగా ముందుకు సాగు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధం. ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఇది విశ్వాసి లక్షణం. ఇప్పుడు ఈ హృదయం కలిగిన వాళ్ళకి సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? ఒకవేళ కళ్ళలో కన్నీళ్ళు వచ్చినా దేన్ని బట్టి వస్తే? ఆనందాన్ని బట్టి వచ్చి ఆనంద బాష్పాలే తప్ప దుఃఖం ఉండదు. వేటగా నివుది నుండి అయిపోయింది. మీకు వచ్చలే ఇక ఎందుకు పద్దాకల పాడి మళ్ళా టైం కానీ నేను ఆపేస్తున్నా. మీకు రాని పాటలు అయింది. సమాజంలో కూడా ధైర్యంగా నువ్వు భయపడే కొద్దీ, నువ్వు వణికే కొద్దీ, నువ్వు ఇబ్బంది పడే కొద్దీ మెత్తటోని చూస్తే అన్నట్టు సమాజం అట్ట తయారైంది. సమాజం ఎదుట ధీటుగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే సమాజం ఆడుకుంటుంది నిన్ను, సైతాను ఆడుకుంటాడు నిన్ను. నువ్వు లొంగావంటే వాళ్ళు అన్న మాట, కొంతమంది నన్ను అంటున్నారు అని వచ్చి సోది చెబుతూ ఉంటారు నాకు. నేను అంటాను, ఇంకా అంటారు, పోనీ బతుకంత అంటానే ఉంటారు. అదేందన్నయ్య, మరి ఒకసారి అన్నప్పుడు దొరికావుగా, బెండ్ అయ్యావుగా, దిగులు స్టార్ట్ అయిందిగా, నీ ముఖం మాడిపోయిందిగా, దొరికావు నువ్వు ఆ పాయింట్లో. ఇంకా అంటారు, శోధిస్తారు. నువ్వేం చేయాలన్నప్పుడు? అది పలుగాకి లోకం, కాకి లాంటి లోకం ఎప్పుడు వాగుతానే ఉంటుంది. లెక్క చేసావు అవుట్.